హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మరొక జిల్లాలో నుంచి వేకెన్సీ లిస్ట్ తోటైతే మీ ముందరికి వచ్చేసిన. సో అది ఎక్కడ, ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ పోస్టులు ఉన్నాయనేది తెలుసుకునే కంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగా వెంటనే మీకు నోటిఫికేషన్ అప్డేట్ అనేది వస్తుంది. కాబట్టి అలాగే మీ డిస్టిక్కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళి 104 పోస్టుల వేకెన్సీ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో అది ఎక్కడ, ఏ జిల్లాలో అనేది వీడియోలో అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, నిర్మల్ అంగన్వాడీ ఉద్యోగాలు 2024 సంబంధించిన నోటిఫికేషన్ చూడండి. సో ఇక్కడ మనకు మండలాల వారీగానైతే వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. సో అంగన్వాడీ ఉద్యోగాలు 2024 నిర్మల్ డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ సహాయక మరియు మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టుల కోసం అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి. అంగన్వాడీ ఖాళీలు మనకు మొత్తం నిర్మల్ నుంచి 104 అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నిర్మల్ జిల్లాలో మనకు అంగన్వాడీ కేంద్రం పేరు, అంగన్వాడీ కార్యకర్తకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, హెల్పర్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మినీ పోస్టులు ఎన్ని అనేది క్లియర్గా చూడండి. బస్సార్లో చూడండి, ఒక టీచర్ పోస్టు, ఒక హెల్పర్ పోస్టు. బైన్సాలో ఒక టీచర్ పోస్టు, హెల్పర్ పోస్టులు లేవు. ఇక్కడ మినీ పోస్టులు కూడా లేవు. దస్తూరాబాద్లో 2 టీచర్ పోస్టులు మరియు 4 హెల్పర్ పోస్టులు ఉండడం జరిగింది. దివాల్పూర్లో ఒక టీచర్ పోస్టు, 2 హెల్పర్ పోస్టులు. కడెం పెద్దూరులో 4 టీచర్ పోస్టులు, 2 హెల్పర్ పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ మినీ పోస్టులు అనేటివి లేవు. ఖానాపూర్లో చూడండి, 3 టీచర్ పోస్టులు, 3 హెల్పర్ పోస్టులు. అలాగే కుబీరుడులో ఒక టీచర్ పోస్టు, ఒక హెల్పర్ పోస్టు. కుంతలాలో ఒక టీచర్ పోస్టు, 3 హెల్పర్ పోస్టులు. లక్ష్మణ చందాలో ఒక హెల్పర్ పోస్టు, ఒక్క మినీ పోస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది లక్ష్మణ చందాలో. లోకేశ్వరంలో 2 హెల్పర్ పోస్టులు ఉండడం జరిగింది. మమదాలో 4 టీచర్ పోస్టులు, 4 హెల్పర్ పోస్టులు, అలాగే 2 మినీ పోస్టులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ముదోల్లోనైతే 5 టీచర్ పోస్టులు, 8 హెల్పర్ పోస్టులు ఉండడం జరిగింది. ఒక్కసారి చూడండి, 8 హెల్పర్ పోస్టులు ముదోల్లో. నర్సాపూర్ జీలో 4 టీచర్ పోస్టులు, 2 హెల్పర్ పోస్టులు ఉండడం జరిగింది. అలాగే నిర్మల్లో ఒక హెల్పర్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది. నిర్మల్ రూరల్లో 4 టీచర్ పోస్టులు, 1 హెల్పర్ పోస్టులు. పెంబిలో 4 టీచర్ పోస్టులు, 4 హెల్పర్ పోస్టులు. సారంగపూర్లో 5 టీచర్ పోస్టులు, 5 హెల్పర్ పోస్టులు. ఇక్కడ ఒకసారి చూడండి, నిర్మల్ రూరల్లో 3 మినీ పోస్టులు కూడా ఉండడం జరిగింది. 4 టీచర్ పోస్టులు, 1 హెల్పర్ పోస్టు, అలాగే 3 మినీ పోస్టులు. నెక్స్ట్ సోన్లో చూడండి, 3 టీచర్ పోస్టులు, 3 హెల్పర్ పోస్టులు. మొత్తం టీచర్ పోస్టులు 44, హెల్పర్ పోస్టులు 54, అలాగే మినీ పోస్టులు 6. అంటే మనకు 104 పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే తెలంగాణలో ఖచ్చితంగా 12th మెరిట్ అనేది తీసుకుంటున్నారు. వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, 45 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండకూడదు. సో ఇక్కడ మళ్ళీ ఎస్సీ ఎస్టీల వారికి క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. అప్ టు 5 years వరకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నిర్మల్ అంగన్వాడీ ఉద్యోగాలకు ఎలాంటి రుసుము అనేది అయితే ఉండదు. ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, 10th మెమో, 12th మెమో, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే స్టడీ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇలాంటివి. అలాగే క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ అనేది కంపల్సరీ. మనకు రిక్రూట్మెంట్ అయితే ఖచ్చితంగా పత్రాల ధృవీకరణ మెరిట్ ఆధారంగానే తీసుకుంటారు. ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే దరఖాస్తుదారు ఎవరైనా రిక్రూట్మెంట్ జరిగిన జిల్లాలోని అదే గ్రామం లేదా పట్టణ ప్రాంతంలో అదే వార్డులో నివాసి అయి ఉండడం అనేది కంపల్సరీ. లోకాలిటీ అనేది కంపల్సరీగా చూస్తారు. సో ఇది ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ విడో కనుక అయ్యి ఉన్నట్టయితే భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్, బిలో 14 years పిల్లలు ఉన్నట్టయితే వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండడం అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.